ఆలే పట్టినా ఇప్పుడే పట్టినాను. ఏం చేస్తావు? పుస్తకం పో అంటే ఇట్లా మళ్ళీ అందరూ పోయేటప్పుడు మనం వస్తుంటే మంచిగా టైమే ఉంది అక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమహి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ పెట్టాక. ఇప్పుడు ఇంకా ఫైనల్గా నేను ఊరికి వచ్చేసిన తర్వాత హడావిడి ఉండడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వీడియో కూడా అసలు అది కూడా పెట్టలేను, టైం లేక. 3 days ఇంకా ఊర్లో ఏ విధంగా ఉందో, పండుగ ఎలా ఉందో కూడా మీకు చూసేసాను. అదే విధంగా టైం కూడా లేదు. వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల నా వీడియోస్ ఎంతమంది మిస్ అవుతున్నారో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా వీడియోస్కి వచ్చేసి మార్నింగ్ లేవగా నన్ను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియోలో పెడుతున్నాను. ఇంకా క్లీన్ చేసుకొని అన్ని తినేసిన తర్వాత ఈవినింగ్ పూట ఇక్కడ అయితే ఇంకా ఊళ్ళో ఇంకా పండుగతో పాటు ఇంకొక పండుగ కూడా ఉంది, హనుమంతుది. అందుకని చెప్పి అది ఇది 2 మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఆ పని కూడా మీకు చూపించేస్తాను. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, అక్కడ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేసండి. ఇక్కడైతే జాతర కూడా జరుగుతుంది. అక్కడికి అయితే మేము చెల్లి వెళ్ళేసి అక్కడ గాజులు బ్యాంగిల్స్ అన్నీ కొందామని చెప్పేసి మేమైతే చూస్తూ ఉన్నాము. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత జాతర మొత్తం ఒక రౌండ్ వేసేసిన తర్వాత మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము. అదేవిధంగా నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఇక్కడైతే ఇంకా ఈ విధంగా మా అత్తంగా చేసేస్తుంది. ఇంటి ఆడపడుచులు ఇలా చేయాలంటారు కదా, అందుకని చెప్పేసి నా పెద్దత అదేవిధంగా మా చెల్లి కూడా చేస్తూ ఉంది. బట్ నేనైతే ఇక ఇందులో పార్టిసిపేషన్ చేయలేను, ఎందుకంటే రిలేటివ్స్ చనిపోవడం వల్ల నేనైతే ఇందులో పాల్గొనడం లేదు. అదేవిధంగా
ఫస్ట్ డే పూజ జరిగాయి కదా, అక్కడ దేవుడి దగ్గర వెళ్ళాను కాబట్టి ఆ డే రోజు నేనైతే వీడియోస్ తీయలేను. సెకండ్ అండ్ థర్డ్ డే రోజు ఎలా ఉందో వీడియోస్ మాత్రమే తీసాను. ఇంకా ఫస్ట్ డే రోజు తీయలేను. అదేవిధంగా నాకు ఇంకా చాలా బాగా జరిగింది. బట్ కొన్ని వీడియోస్ అయితే నేను తీయలేదు. కుదిరినంతవరకు అయితే వీడియోస్ తీసేసాను. చూడండి ఈ విధంగా పెడుతున్నారో. మీరు కూడా మీ ఊర్లో ఈ విధంగా జరిగి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. జరగని వాళ్ళు ఉంటే ఇంకా జరగలేదు ఈ విధంగా పండుగ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు కదా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాము నువ్వు కూడా ఒక్కసారి వినండి. నాకైతే కొద్దిగా పని ఉండడం వల్ల నేనైతే వీడియో తీయలేను. వేరే వాళ్ళతో వీడియో తెప్పించాను, అంత క్లారిటీగా తీయలేరు. బట్ తీసినంత వరకు అయితే కొంచెం క్లారిటీగా తీసారని చెప్పేసి నేనైతే వీడియోతున్నాను. ఒకసారి అక్కడ వినండి ఎలా ఉందో. పోతే ఈడ ఆడ పోషమ్మ గుడి కాడికి పోయి ఆడ నీళ్ళు పోయారంట. మళ్ళీ శివుని గుడి కాడికి వచ్చి మళ్ళీ ఆడ నీళ్ళు చల్లి మళ్ళీ ఆంజనేయుని గుడి కాడ నీళ్ళు పాత గుడి కాడ వస్తుంది. మేము శివుని ముందులో వచ్చేసినాం. మేము పోస్తుంటేనే ఒకటి పోతుంది. అది పోతే ట్రైన్, ఆ ట్రైన్ పోగొట్టుకుంది. ఇది కూడా తీయాలా? ఇంకేం చేస్తారు? నీ జుట్టు తీయాలా? ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా నేను తీసేసాను వీడియో. ఐస్ క్రీమ్ తీసాను అందులో ఐస్ క్రీమ్ జరగతా ఈ గొర్రెడిలో వీళ్ళైతే అడిగి ఆ దగ్గర పోషణ
చిన్న దగ్గర పెట్టుకో. ఇంకా కడపలు కడిగిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే బియ్యం పోసుకుంటున్నారు. వాళ్ళు పోసుకున్న తర్వాత ఇంటి ఆడపిల్లలకు పోసుకోవాలంట. ఎందుకంటే ఇంటి కోడలు పోసుకున్న తర్వాతనే ఇంటి ఆడపడిచి పోసుకోవాలి కాబట్టి ఇంకా మా మమ్మీ డాడీకి అయితే ఇంకా బియ్యం పోస్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా లైన్లో మా పెద్ద అత్త, అదే విధంగా మా చెల్లి తర్వాత మా అత్తమ్మ కూతురు అలా ఒకరు ఇంకొకరు పోసుకుంటున్నారు. వాళ్ళు బట్టలు పెట్టుకున్న తర్వాత పెట్టుబడి వాళ్ళు కూడా బట్టలు పెట్టేసింది. ఇంకా నా కుదరక నేనైతే కొంతవరకు వీడియో తీసాను. ఇంకా మిగతా కొంచెం పని ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. ముందు టైం అనుకుంటా ముందు ఆల్రెడీ పట్టినా ఇప్పుడే పట్టినారు. వదిలేసి ఎవరైనా ఒకరు కలిపేసండి. మంది ఎట్లా ఉంది తల్లి ఎట్లా వంతిరి ఎట్లా ఉండదు తల్లి కరా అందంగా రెడీ చేసి మళ్ళా తప్పలేదా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఐదు మంది అవుతారు మన పెడతాను నువ్వు వచ్చినా కదా నేను పెడతాను పెద్దమ్మ అయిపోయింది పెద్ద పెట్టినాక నేను అయితే ఆ టిఫిన్ ఐదు మంది ఇక నాయన కలిస్తారు అమ్మ కలిస్తారు ఇక్కడ మలుపు అక్కడ నిలబడితే మొత్తం వీడియో అవుతుంది. తీరా కొట్టి అని చెప్పేది
ఇప్పుడు ఆన్ చేసి నాయన బొట్టు పెట్టి అది చూడాలి అద్దాల గుంచాలి కొన్ని కొన్నిలే ఓకే ఇంకేందుకు ఏం చేస్తావు మా ఊరిక ఎలా పోయేదే మీ ఆయన మొన్న అనుకుంటున్నాను వస్తాగాని పో అంటే ఎట్లా మళ్ళీ అందరు పోయేటప్పుడు మనం మోసుకుంటుంటే మంచిగా వాళ్ళకి టైమే ఉంది అక్క వాళ్ళకి బట్టలు ఏంది నీళ్ళు ఇట్లా వస్తున్నాయి ఓ తాను బయటికి రాని నాయన వేస్తాడు కానీ బయటికి వా పోవాలి
సో అదే వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా. అదేవిధంగా మీ ఊళ్ళో ఎలా జరిగిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా.